ఇక్కడ నేను ఎవరిని చూసి అంత ఎక్సైట్ అవుతున్నానో చూడాలనుకుంటే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు మీరు చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి కంటెంట్, మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో ఈరోజు మేము ఇన్ ఆర్బిట్ మాల్కి వచ్చేసాం. ఇది మా వైజాగ్లో ఇన్ ఆర్బిట్ మాల్. సో నేను, మా సిస్టర్స్, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాము ఇన్ ఆర్బిట్ మాల్కి. ఇదే ఫస్ట్ టైం ఇన్ ఆర్బిట్ మాల్కి రావడం. అంటే చాలా రోజులైంది ఓపెన్ చేసి, కానీ మేమైతే ఈరోజు వెళ్ళాం అనమాట. సో ఈరోజు అంటే ఈరోజు కాదు, అది ఆర్సీబీ మ్యాచ్ ఫైనల్స్ జరిగింది చూడండి, ఆ రోజు. ఇది చాలా లేట్ పోస్ట్, ఏమనుకోకండి. నాకు ఎడిట్ చేయడానికి ఫస్ట్ వీడియో కదా, కొంచెం టెన్షన్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం మాల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. చూడండి, అసలు లుక్ అయితే అదిరిపోయింది. అండ్ ఆ రోజు సండే కావడంతో జనాలు అయితే చాలామంది ఉన్నారు, చాలా చాలా రష్గా ఉంది. అండ్ ఆ రోజు మ్యాచ్ కూడా ఉంది ఆర్సీబీది. కానీ మేము ఎక్కడ మిస్ అవుతామా అని ఒక పక్కన భయం కూడా ఉంది. ఆల్రెడీ అలాగే మిస్ అయ్యాం కూడా. మా చిన్న చెల్లి, మా మాము ఇద్దరు ఒక దగ్గరికి వెళ్ళిపోయారు, నేను మా పెద్ద చెల్లి ఒక దగ్గరికి వెళ్ళిపోయాం. సో అలా అయిపోయాం. కానీ ఫైనల్గా మేము మళ్ళీ కలిసిపోయాలండి. ఇక్కడ ఎక్స్కలేటర్ ఎక్కడానికి కొత్త కాబట్టి కొంచెం భయపడుతూ ఎక్కారు. కానీ మా చిన్నది చూడండి, మా చిన్న చెల్లి అసలు ఆ చెయ్యి కూడా వదిలే నన్ను అని చెప్పి అదే ఎక్కేస్తుంది. ఇప్పుడు మేము గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. చూడండి, మీకే అందరూ హాయ్ చెప్తున్నారు. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్. అండ్ ఇక్కడ మేము ఒక రౌండ్ చుట్టేసాం మొత్తం మాల్ అంతా కూడా. అండ్ నేను, మా చిన్న చెల్లి ఇద్దరం ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాం ఇక్కడ. చూడండి మీరే ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ ఈ మాల్ మనం తిరగాలన్నా 2 hours 3 hours కూడా మనకి సరిపోదు. ఎందుకంటే అన్ని స్టోర్స్ ఉన్నాయి, ఇది చూడాలో తెలీదు, ఎందులోకి వెళ్ళాలో తెలీదు. అండ్ ఇక్కడ ఆ రోజు మ్యాచ్ కావడంతో జనాలందరూ ఫుల్గా వచ్చేసారు. అది కూడా ఆర్సీబీ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్. ఆబ్వియస్లీ తెలుసు ఆర్సీబీయే విన్ అవుతుందని. ఇక్కడ స్క్రీన్ పెట్టారు, అందరూ వచ్చి కూర్చొని వెయిటింగ్ అసలు మ్యాచ్ గురించి ఆ రోజు. అండ్ హియర్ కమ్స్ ద ప్లాట్ ట్విస్ట్. ఈ పోస్టర్ గురించే మేము కింద నుంచి పై వరకు అసలు 2 hours వరకు వెతుకుతూనే ఉన్నాము. చూడండి మా చెల్లి ఫేస్లో ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో. ఫైనల్గా వి ఫౌండ్ హిమ్ అని చెప్పి. ఇంకా నా రియాక్షన్ కూడా మీరు చూడండి. అండ్ ఇక్కడ నా రియాక్షన్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. నాకు జేకే అంటే చాలా ఇష్టం. బీటీఎస్లో అందరు మెంబర్స్ ఇష్టమే, ఇంకా జేకే అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అండ్ అక్కడ దొరికిందే ఛాన్స్ అని వీడియోస్, ఫొటోస్ ఇష్టం వచ్చినట్లుగా పిచ్చిగా తీసేసుకున్నా. యాక్చువల్గా నేను ఎప్పుడు వెళ్ళిపోతానా అని చెప్పి ఇంకా పక్కన కూడా వెయిటింగ్. సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా అని నేను ఇంకా బాయ్ జేకే అని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. ఫైనల్గా వి ఫౌండ్ హిమ్. చాలా హ్యాపీ అయిపోయాం. నేను, మా సిస్టర్స్ ఇద్దరు కూడా చాలా హ్యాపీ అయిపోయాం. ఇంకా ఫైనల్గా నాకు ఈ పార్ట్ చాలా బాగా నచ్చింది. ఇదైతే చాలా ఎక్సలెంట్. ఇంకా ఆ ఆర్ట్కి అయితే నేనైతే ఫిదా అయిపోయాను. అక్కడ ఎన్ని పిక్స్ తీసుకున్నాము, ఎన్ని వీడియోస్ తీసుకున్నాము, నాకైతే ఫుల్గా నచ్చేసింది. అసలు ఆ ఆర్ట్ ఎలా చేశారా అని కాసేపు దాన్ని అయితే నేను అలా చూస్తూ ఉండిపోయాను. ఆ గ్రీన్ లీవ్స్ అదంతా గ్లాస్తో చేసినట్టు ఉంది, చాలా బాగుంది. ప్లస్ దానికి లైటింగ్స్ పెట్టారు, అసలు ఆసమ్గా ఉంది. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. అక్కడ ఫొటోస్ దిగడానికి, అక్కడ వీడియోస్ దిగడానికి కాంపిటీషన్ చాలా హైగా ఉంది. చెప్పాలంటే నేను కూడా చాలాసేపు వెయిట్ చేశాను, ఎప్పుడెప్పుడు అందరూ పక్కకి వెళ్ళిపోతారా, నేను ఒక్కదాన్నే సోలోగా అక్కడ తీసుకోవాలి వీడియో, ఫొటోస్ అని చెప్పి చాలా వెయిట్ చేసాం. అండ్ ఫైనల్గా ఛాన్స్ దొరికింది, వీడియోస్, ఫొటోస్ కూడా తీసేసుకున్నాం. నేనైతే ఫుల్ హ్యాపీ మాల్కి వచ్చినందుకు. ఆ రోజు నాకైతే ఫుల్ హ్యాపీ. అండ్ మా సిస్టర్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మేము అదే ఫస్ట్ టైం రావడం. చాలా రోజులైంది, బట్ మేమైతే చాలా లేట్గానే వచ్చాం ఈ మాల్ చూడడానికి. మీకు తెలుసు కదా మా ఫేసెస్ ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాయో జేకేని చూడడం వల్లే. ఇక్కడ చూస్తే ఈ స్కూటీ అయితే చాలా బాగుంది. అసలుకే మా సాయికి బ్లూ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా స్కూటీ చూసిన వెంటనే అక్క నాకు ఇలాంటి స్కూటీ కావాలి అని చెప్పి అడిగింది. ఉండు దానికి ఇంకా చాలా టైం ఉంది, ఫస్ట్ నీ 10th అయిపోవాలి, ఇంటర్ అయిపోవాలి, అప్పుడు నీకు ఆ స్కూటీ వస్తుంది అని చెప్పాను. ఇక్కడ నాకు లాంగ్లో నుంచి వీడియో తీసినట్టు నాకు కూడా తెలియదు, నేనేదో అలా మాల్ చూస్తూ ఉన్నా. అండ్ ఫైనల్గా మేము గేమింగ్ జోన్కి వచ్చేసాము. ఇదైతే మా ముగ్గురికి చాలా 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 ఫేవరెట్. కరెక్ట్గా ఈ ప్లే ఏరియాకి రాగానే మా చిన్నమామ, మా చిన్న చెల్లి మిస్ అయిపోయారు. ఇక్కడే ఎక్కడో ఉంటారులే అని నేను లైట్ తీసుకున్నా. అండ్ ఈ గేమ్ చూడండి, అండ్ ఆ టాయ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మోస్ట్లీ ఈ గేమ్ అందరికీ తెలిసిందే. అండ్ ఇది K-డ్రామాస్లో ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మాల్ మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకుంటా. మ్యాచ్ కింద లైవ్ పెట్టారు, సో అందరూ గ్యాదర్ అయిపోయి చూస్తున్నారు లైవ్ని.
ఈసారి అందరూ ముందే ఫిక్స్ అయిపోయారు ఈసారి కప్పు మందే అని. సో పైన చాలా మంది జనాలు ఉన్నారు కదా, మేము కిందకి వెళ్ళి ఇంకా స్టోర్స్ చాలా ఉన్నాయి కదా అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎలా ఉన్నాయి, ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ఎంతెంత కాస్ట్ ఉన్నాయి, అసలు మనం కొనే బడ్జెట్లో ఉన్నాయా లేవా, ఒకసారి మనం ఒక లుక్ వేసి వచ్చేద్దాము అని. ఇక్కడ చూస్తున్నారా, ఈ బ్యాగ్ అయితే నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఈ బ్యాగ్ గెస్ కంపెనీది. ఈ బ్రాండ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, టూ మచ్ హై కాస్ట్, 1 రూపీ తక్కువ 10,000 అనమాట. నాకే ఎందుకు ఇలాంటి చిత్రాలు అన్నీ కనిపిస్తాయి. చూడండి ఆ పాప ఏం చేస్తుందో. ఇంకా నా మనసు అంతా ఫుల్గా బ్యాగ్ మీదే ఉంది. బడ్జెట్లో ఉండుంటే మేబీ ఆ బ్యాగ్ నేను కొనుక్కునేదాన్ని. అవుట్ ఆఫ్ బడ్జెట్ అంటే టూ మచ్ అవుట్ అనమాట. ఇంకేం చేస్తాం, కొన్ని అంతే ఇంకా. సో ఇక్కడ నేను మా చిన్న చెల్లితో అలా సరదాగా ఆడుకొని అలా ఇద్దరం కలిసి బయటకు వచ్చేసాము. ఇంకా ఫ్యామిలీ అందరం, అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా 3 పార్ట్స్ కింద విడిపోయాము అలా. సో ఫైనల్గా అందరూ ఒక చోట కలిసిపోయాము. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఎంతమంది జనాలు ఉన్నారో. ఇంకా మేము వెళ్తున్నప్పుడు కూడా చాలామంది లోపలికి వస్తున్నారు. అండ్ ఇంకా అప్పటికి మ్యాచ్ అయిపోలేదు, సో అది చూడడానికి కూడా చాలామంది జనాలు వస్తున్నారు. సో మేమైతే ఫైనల్గా ఇలా బయటకు వచ్చేసాం ఇన్ఆర్బిట్ మాల్ నుంచి. ఇంకేముంది, ఇంటికి వెళ్ళి హ్యాపీగా తినేసి బొజ్జోవడమే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ.